సో హలో కాక ఎట్లా ఉన్నారు అందరు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. నేను ఈరోజు అయితే క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో 2 ప్యాకెట్స్ వచ్చాయి. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒక దానిలో వేపర్ వచ్చింది, ఒక దానిలో ఐస్ క్రీమ్ వచ్చింది. అది నాకు కూడా గుర్తులేదు గైస్. నేను వేపర్ ఆర్డర్ చేసుకున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మై డ్రీమ్ అనమాట. ఐ ఫుల్ఫిల్ మై డ్రీమ్ గైస్. నాకైతే డ్రై ఐస్ మీద కోపం వస్తుంది, ఎందుకంటే నాకు దెబ్బ తగిలించింది గైస్. ఎట్లాగో మనం తర్వాత ఐస్ క్రీమ్ తినాక దాంతోనే ఆడుకుంటాము. సో లెట్స్ గో. సో గైస్, మనమైతే ఇది ఎట్లుందో అట్లా పెట్టిస్తామన్నమాట ఫ్రిడ్జ్లో. అండ్ యాక్చువల్గా నేను ఎందుకు అట్లా తిక్కగా చేసినా అంటే ఎగ్జైటెడ్ క్రీమ్ స్టోన్ అంటే ఎవరికి ఎగ్జైటెడ్గా ఉండదని. యాక్చువల్గా మా చెల్లి వచ్చింది. మా చెల్లికి ఇవ్వకపోతే నన్ను కొడుతుంది అనమాట. నాకు ఎందుకు వేయలేవు అంటే కొట్టదు, ఏడుస్తుంది. అందుకని చెప్పేసి తనకు సర్ప్రైజ్ అనమాట. అండ్ అందుకని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. లేకపోతే ఎప్పుడో మన కడుపులో ఉంటుంది కాబట్టి అది అందరికీ తెలిసిందే మనకి ఫుడ్ అంటే ఎట్లా ఇష్టమో. అందుకని మనమైతే వేపర్ అయితే టేస్ట్ చేద్దాం. నాకు అది బాగుందని ఇంకా మెక్కేసనే ఉంటున్నా గైస్. సగం ఆల్రెడీ కథం ఓకే అనమాట వేపర్. మళ్ళీ అది కాకుండా ఆ ప్యాకెట్లో చిన్న పీస్ పడుతుండే అది కూడా మెక్కేసిన గైస్. అట్లా ఉంటుంది మనతోని. సో ఇవైతే మనమైతే మంచిగా ప్యాక్ చేసినాం కదా, తెలియనట్టు ఫ్రిడ్జ్లో అయితే పెట్టిద్దాం. సో మనమైతే ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. అండ్ అలా వచ్చిందాక ఆగాలి. ఎట్లాగో మనకి ఇష్టమైన క్రీమ్ స్టోన్కి మనం ఇప్పుడు బాగా చెప్దాం. లెట్స్ గో. మనమైతే ఇప్పుడైతే బాల్కనీకి వచ్చేసినాం గైస్. వాళ్ళ గురించి అయితే చూసుకుంటా కూర్చోవాలి. యాక్చువల్గా ఎందుకు మంచిగా టీవీ చూసుకుంటా లోపల కూర్చొని ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతారు వాటర్ తాగనీకి. సో దానికోసం మా చెల్లి ఏడ్చిందనమాట. అందుకని మా పిన్ని మా అక్క వాళ్ళైతే వెళ్ళిపోయారు. నాకు చెయ్యగుండుతున్నారు గైస్ వాళ్ళు. ఇంకోసలే వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో గైస్ వాళ్ళు అయితే మొత్తానికి వచ్చేసింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. చూపిస్తా వాళ్ళని. మా చుట్టుకి ఎంత సర్ప్రైజ్ అవుతుందో చూడండి మీరే. సో గైస్ మా చెల్లి వచ్చేసింది. నీకు ఏడ్చినావు కదా, నాకు సర్ప్రైజ్ ఇస్తా అని లోపు ఉడికొచ్చింది గైస్. ఏదో నాకు ఏం సర్ప్రైజ్ అనేసి డోర్ ఓపెన్ చేయమన్నా చూసింది. అసలు ఫైండ్ అవుట్ చేస్తలేదు గైస్. లాస్ట్కి వచ్చేసి ఫైండ్ అవుట్ చేసి గైస్ అది కాదు, అది జస్ట్ వేపర్ అనమాట. సో ఇదే ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. హగ్గియవా అలాంటి పెట్టు, ఇరిగిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు, సర్ప్రైజ్ అని పెట్టిండ్రు. సో గైస్ మనమైతే డ్రై ఐస్ అయితే వాటర్ వేసిద్దాం. చూసారు కదా గైస్ ఎంత చాలా బ్యూటిఫుల్గా వచ్చిందో. టైమ్ టు టేస్ట్ గైస్. మనమైతే టేస్ట్ చేద్దాం. మా పిన్ని వచ్చి అదైతే డెకరేషన్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి పెట్టింది. సో గైస్ మనమైతే టేస్ట్ చేద్దాం అనమాట. మా చుట్టుకి అయితే నాకు ఫస్ట్ అని చెప్పేసి నాకు పెట్టని చెప్పేసి అంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. సో మా చుట్టుకి కూడా పెట్టేద్దాం. చాలా బాగుందంట మా చుట్టుకి కూడా. సో గైస్ మనమైతే పడేయాలన్నమాట, ఎందుకంటే అయిపోయింది కాబట్టి. సో నేను వీడియో ఆపేసిన 1 సెకండ్కి ఖతం ఓగే ఐస్ క్రీమ్ మొత్తం అయిపోయింది. మేమైతే తినేసాం. సో టైమ్ టు సే బై బై టు క్రీమ్ స్టోన్. మళ్ళీ ఆర్డర్ చేసినప్పుడు అప్పుడైతే హాయ్ చెప్పేస్తా క్రీమ్ స్టోన్కి మళ్ళీ. సో టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. లైక్ డిఫరెంట్గా ఉంది. లైక్ చాక్లెట్ కూడా. సో మా చుట్టుకి కూడా చాలా బాగుంది అన్నది. సో మేమైతే తినేసాం అనమాట. మీకు ఇలాంటి కొత్త వ్లాగ్స్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా, లేకపోతే మినీ బ్లాగ్స్ కావాలన్నా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సహస్ర ఛానల్. బై బాయ్ గైస్. ఉంటాం అలా.